హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 12th. ఈరోజు ట్యూస్డే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మన మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే ఆల్మోస్ట్ అయితే ఒక 2% బిలోనైతే మార్కెట్స్ అయితే కరెక్షన్ అయితే అయ్యాయి. అవి ఎందుకని అంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ వల్ల అయితే మార్కెట్స్ అయితే సడన్ గా అయితే కొంచెం కరెక్షన్ లకు అయితే వెళ్ళాయి. ఇంకోటి అయితే మన ఇండియన్ రూపీ కూడా 95 రూపీస్ అయితే మళ్ళీ అయితే ఆల్మోస్ట్ న్యూ ఆల్ టైమ్ కి అయితే వచ్చేసింది. అయితే మన పిఎం నరేంద్ర మోడీ గారు అయితే చేసిన స్టేట్మెంట్స్ వల్ల అయితే దానివల్ల అయితే మార్కెట్స్ అయితే వాటిని అయితే కొంచెం నెగిటివ్ గా తీసుకుని అయితే మార్కెట్స్ అయితే డైరెక్ట్ గా అయితే కరెక్షన్ లకు అయితే వెళ్ళాయి. ఆ స్టేట్మెంట్స్ వల్ల అయితే మార్కెట్స్ అయితే స్టేట్మెంట్స్ ఏందని ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి అయితే గోల్డ్ అయితే కొనడాన్ని అయితే తగ్గించండి ఈ సంవత్సరం అని అయితే చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చేసి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి అని చెప్పారు. థర్డ్ పాయింట్ వచ్చేసి పెట్రోల్ డీజిల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వేరే కంట్రీలను కూడా విజిట్ కొంచెం అవి కూడా ఇంకోటి తగ్గించండి. ఫిఫ్త్ పాయింట్ ఇండియా వస్తువులను ఎక్కువ కొనడాన్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి అయితే సూచించారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి అయితే మెట్రో బస్సెస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి అయితే ఈ 6 స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీని వల్ల అయితే మార్కెట్స్ అయితే చాలా నెగిటివ్ గా తీసుకొని మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% బిలో అయితే కరెక్షన్ అయితే అయ్యాయి. సడన్ గా అయితే మార్కెట్స్ అయితే స్టేట్మెంట్స్ అయితే అంటే మనకైతే కొంచెం మంచి సూచనలు అయితే చూపించారు. ఇండియా గూడ్స్ ని ప్రిఫర్ చేయాలని అయితే ఈ సూచనలు అయితే చూపించారు. అయితే మార్కెట్స్ అయితే చాలా నెగిటివ్ గా తీసుకొని మార్కెట్స్ అయితే సడన్ గా అయితే డౌన్ లోకి అయితే క్లోజ్ అయ్యాయి. యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఎండ్ అవ్వలేదు. అయితే ఇరాన్ వాళ్ళు చేసిన అయితే న్యూయెస్ట్ ప్రపోజల్ అయితే యుఎస్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ అయితే చేసేది టోటల్లీ అన్యాక్సెప్టబుల్ అయితే ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. దీని వల్ల అయితే మళ్ళీ వాల్టైల్ అయితే కొంచెం అయితే ఇక్కడ మనమైతే మార్కెట్ అయితే కొంచెం అయితే చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మార్కెట్స్ అయితే ఇక్కడ వార్ అయితే ఎండ్ అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఏమైతుందంటే పంపించిన న్యూయెస్ట్ ప్రపోజల్ అయితే వీళ్ళైతే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ట్రంప్ అయితే మనకి టోటల్ అన్యాక్సెప్టబుల్ స్టేట్మెంట్స్ అయితే ఇలా పాస్ చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయితే అతను కూడా అయితే ఇంకా వార్ అయితే ఎండ్ అవ్వలేదు అని అయితే ఇతను కూడా అయితే స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అయితే ఇలా చెప్పగానే అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ అయితే మళ్ళీ 6% అయితే సడన్ గా అయితే పెరిగింది. క్రూడ్ ఆయిల్ అయితే పెరగగానే అయితే మార్కెట్స్ అయితే వాలటైల్ అయితే కొంచెం అయితే అడిట్ అయితే కొనసాగుతున్నాయి. ప్రెసెంట్స్ అయితే మార్కెట్స్ అయితే క్రూడ్ ఆయిల్ మళ్ళీ $100 టచ్ అవ్వడం అయితే మనమైతే ఇప్పుడైతే చూస్తున్నాం. మళ్ళీ అయితే ఇప్పుడు చైనాని విజిట్ చేయడానికి అయితే ఒక 3 days అయితే చైనాకి అయితే వెళ్తున్నాడు. అయితే అక్కడైతే ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఏం కొత్త స్టేట్మెంట్స్ వస్తాయని చూడాలి. ట్రంప్ అయితే చైనాని విజిట్ చేయడానికి అయితే యుఎస్ కంపెనీ సిఇఓస్ అయితే ఇన్వైట్ చేశాడు. ఎలాన్ మస్క్ ని, టిమ్ కుక్ ని, లారీ ఫింక్ ని జాయిన్ అవ్వమని అయితే చైనా ట్రిప్ కి అయితే వీళ్ళని అయితే ఇన్వైట్ అయితే చేశారు. సో అక్కడి నుంచి ఎలాంటి పాస్పోర్ట్స్ ఏం అగ్రిమెంట్స్ అనేవి వస్తాయని అయితే మన మీద చూడాలి. మనకు నిన్న అన్ని మార్కెట్లు అయితే ఓపెన్ అయ్యాయి. ఎలా ఓపెన్ అనేది ఒకటైతే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమోడిటీస్ మార్కెట్ చూసినట్లయితే గోల్డ్ చూసినట్లయితే 4729 రోజులు అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అయితే ఈ వారంలో అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 4% అయితే పెరగడం అయితే మనం గోల్డ్ లో అయితే చూస్తున్నాము. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 153,663 రూపాయల దగ్గర అయితే గోల్డ్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అయితే ఒక మంచి పాజిటివ్ మూవ్మెంట్ అయితే 4% పెరిగి అయితే ఇలా అయితే ట్రేడ్ అవుతూనే ఉంది. ఇక సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $86 దగ్గర ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ లో అయితే ఒక మ్యాసివ్నెస్ అయితే పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడైతే 14% సిల్వర్ జంప్ అయితే మనం అయితే సిల్వర్ లో అయితే చూస్తున్నాం. సిల్వర్ $72 దగ్గర ఉంది. సిల్వర్ డైరెక్ట్ $72 నుంచి $86 అయితే సడన్ గా అయితే ఒక 14% సిల్వర్ అయితే పెరగడం అయితే ఇక్కడ చూస్తున్నాం. మ్యాసివ్ గా అయితే ఇక్కడ సడన్ గా అయితే సిల్వర్ అయితే వారంలో అయితే చాలా అంటే చాలా బాగా అంటే పెరిగింది. ఇక్కడ మ్యాసివ్ అంటే మ్యాసివ్ అయితే సిల్వర్ అయితే పెరగడం అయితే 14% పెరగడం అంటే మనకి సడన్ సపరేట్ అయితే పెరగడం అయితే మనమైతే సిల్వర్ లో అయితే మనమైతే ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్టయితే 2,78,311 రూపాయల దగ్గర అయితే సిల్వర్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతూనే ఉంది. ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే ఆల్మోస్ట్ అయితే $100 దగ్గర క్రూడ్ ఆయిల్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా $96 అయితే క్రూడ్ ఆయిల్ ఒక $4 అయితే మళ్ళీ పెరిగి $100 దగ్గర అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన న్యూయెస్ట్ ప్రపోజల్ అయితే యుఎస్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయలేదు. టోటల్లీ అన్యాక్సెప్టబుల్ అయితే ట్రంప్ అని చెప్పారు. దీని వల్ల అయితే మళ్ళీ మార్కెట్ అయితే వాలటైల్ అయితే కొనసాగడం వల్ల అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ అయితే సడన్ గా అయితే మళ్ళీ $100 అయితే టచ్ అయింది. ఆల్మోస్ట్ అయితే మళ్ళీ ఒక 3% క్రూడ్ ఆయిల్ అయితే సడన్ గా అయితే పెరిగింది. ఒక $4 అయితే క్రూడ్ ఆయిల్ పెరిగి అయితే ఒక $99 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల అయితే మార్కెట్ అయితే మళ్ళీ వాలటైల్ అయితే రావడానికి ఛాన్స్ అవుతుంది. వాలటైల్ అయితే చూస్తూనే ఉంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే 9,376 రూపాయల దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది.
ఇలా కమోడిటీస్ మార్కెట్ చూసినట్లయితే సిల్వర్ అయితే సడన్ గా అయితే ఒక 14% అయితే పెరిగింది. ఎక్కడో $72 దగ్గర ఉన్న సిల్వర్ మళ్ళీ $86 అయితే సడన్ గా అయితే మ్యాసివ్ అయితే పెరగడం అయితే సిల్వర్ లో అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే మన మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% బిలో అయితే కరెక్షన్స్ అయితే అయ్యాయి. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే మన ఇండియన్ రూపీ కూడా మళ్ళీ 95 రూపీస్ అయితే న్యూ ఆల్ టైమ్ అయితే మళ్ళీ వచ్చింది. మన PM నరేంద్ర మోడీ గారు చేసే స్టేట్మెంట్స్ అయితే మనకైతే కొంచెం పాజిటివ్ వర్డ్స్ కానీ మార్కెట్ అయితే నెగటివ్ గా తీసుకోవడం వల్ల అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 2% బిలో కరెక్షన్ అయితే ఇక్కడైతే మనం చూస్తున్నాం. ఇండియన్ రూపీ కూడా మళ్ళీ 95 రూపీస్ గా టచ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటారు 100 రూపీస్ టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందుకని మనం ఇండియన్ గూడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే కొన్ని సూచనలు అయితే పాటించాలని PM నరేంద్ర మోడీ గారు కూడా మనకైతే చూపించారు. దానివల్ల వాటన్నిటిని అయితే మార్కెట్ అయితే చాలా నెగిటివ్ గా తీసుకొని అయితే 2% బిలో కరెక్షన్ అయితే నిన్నైతే అయ్యాయి. అయితే ఇప్పుడు ఎలా కరెక్షన్ అయ్యాయి ఒక్కొక్కడైతే మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనేది వచ్చేది. ఫస్ట్ సెన్సెక్స్ చూసినంత 76,015 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 2% బిలో అయితే సెన్సెక్స్ అయితే కరెక్షన్ అయితే నెగటివ్ అయితే క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ కూడా ఒక 2% బిలో అయితే కరెక్షన్ అయితే క్లోజ్ అయితే అవ్వడం అయితే చూస్తున్నాం. 50 చూసినట్లయితే 23,815 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 2% బిలో అయితే నిఫ్టీ 50 అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం అయితే చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 54,439 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయితే ఒక 2% బిలో కరెక్షన్ అయితే సడన్ గా అయితే మన మార్కెట్స్ లో అయితే చూస్తున్నాం. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అయితే సడన్ గా అయితే ఒక 2% బిలో కరెక్షన్ అయితే మన మార్కెట్స్ అయితే చూసాయి. మిడ్ క్యాప్ చూసినట్టు 1.26 నెగటివ్ తోటి స్మాల్ క్యాప్స్ అయితే ఆల్మోస్ట్ అయితే 1% డౌన్ లో అయితే ఇలా క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్ అయితే మన PM నరేంద్ర మోడీ గారు చేసిన స్టేట్మెంట్స్ వల్ల అయితే వాటిని మనకి మంచి సూచనలు చూపించినట్లు మనకు మంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చూపించారు. కానీ అయితే మార్కెట్స్ అయితే నెగటివ్ గా అయితే తీసుకొని అయితే సడన్ ఫాల్ అయితే మనమైతే ఇప్పుడు మన ఇండియా స్టాక్ మార్కెట్ లో చూస్తున్నాం. ఇండియన్ రూపీ కూడా అయితే మనకి ఇప్పుడైతే 95 రూపీస్ దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతూనే ఉంది. ఇలా అయితే మనం ఇండియా స్టాక్ మార్కెట్స్ అయితే ఇలా క్లోజ్ అయ్యాయి. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్టు బిట్ కాయిన్ అయితే $81,213 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ లో కూడా ఒక మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఇక్కడైతే కొంచెం కొనసాగుతూనే ఉంది. ఈ వారంలో అయితే స్ట్రాటజీ వాళ్ళైతే 535 BTC అయితే కొనుగోలు చేశారు. వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు బిట్ కాయిన్ అయితే 8,18,869 BTC అయితే వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు. ఇతర స్ట్రాటజీ వాళ్ళు అయితే ప్రతి వారం అయితే కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు వ్యానిక్ వాళ్ళు ఏమంటారు అంటే బిట్ కాయిన్ అయితే వచ్చేట ఒక 12 months లో అయితే న్యూ ఆల్ టైమ్ అయితే మళ్ళీ టచ్ అవుతుంది అని అయితే వాళ్ళైతే స్టేట్మెంట్స్ అయితే చేశారు. పాజిటివ్ అయితే మార్కెట్స్ అయితే కొంచెం బిట్కాయిన్ అయితే కొంచెం మూమెంటం అయితే అప్ ట్రెండ్ అవ్వనీకని అయితే చాలా మంది అయితే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే వ్యానిక్ వాళ్ళు అయితే ఈ 12 months లో అయితే న్యూ ఆల్ టైమ్ అయితే చూస్తారని అయితే వాళ్ళైతే ఇలా స్టేట్మెంట్స్ అయితే పోస్ట్ చేశారు. ఈథీరియం చూసినట్లయితే $2,315 దగ్గర అయితే డౌన్ లో అయితే ట్రేడ్ అవుతూనే ఉంది. బిట్మ్యాన్ వాళ్ళైతే కామ్లీ వాళ్ళైతే వీళ్ళైతే ఈ వారంలో అయితే 26,659 ఈథీరియం అయితే బయింగ్ అయితే చేశారు. వీళ్ళు కూడా అయితే ఈథీరియం అయితే యావరేజ్ ప్రైస్ అయితే కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళైతే ఇథీరియం అయితే ఒక 5% టోటల్ అయితే ఇథీరియం అయితే హోల్డ్ చేయడానికైతే ట్రై చేస్తూనే ఉన్నారు. ఇలా అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. మార్కెట్స్ అయితే గ్లోబల్ మార్కెట్ US మార్కెట్ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్స్ అయితే అలా అప్ ట్రెండ్ తోటి అయితే అలా కంటిన్యూ అయితే మార్కెట్ పెరగడం అయితే జరుగుతూనే ఉంది. ఇక్కడ S&P 500 ఇండెక్స్ అయితే $1,412 దగ్గర అయితే క్లోజ్ అయితే అయ్యింది. 0.19% ప్రాఫిట్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే S&P 500 ఇండెక్స్ అయితే అన్స్టాపబుల్ అయితే పెరగడం అయితే మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఈ క్లోజింగ్ అయితే $7,412 దగ్గర అయితే అనదర్ న్యూ ఆల్ టైమ్ అయితే క్లోజ్ అవ్వడం అయితే 500 ఇండెక్స్ అయితే మనమైతే చూస్తున్నాం. ఇక్కడ మార్కెట్స్ అయితే అన్స్టాపబుల్ అయితే అలా పెరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా అయితే. నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $29,320 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 0.29 ప్రాఫిట్ తోటి అయితే పెరిగి అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. ఇక డౌ జోన్స్ చూసినట్లయితే $49,708 తోటి 0.19% ప్రాఫిట్ తోటి ఇక్కడ US మార్కెట్స్ అయితే అన్స్టాపబుల్ అయితే ఇలా కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే ఇక కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇలా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.